పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలను బీజేపీ నాయకులు 18 లేన్ కాలనీలోని సిర్కే బస్టాప్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇట్టి ఉగాది పండుగను హిందువులు నిర్వహించుకోవడం ఎంతో గొప్ప విశేషమని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మనమంతా ఐక్యంగా ఉండి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలని తెలిపారు. మనందరికీ ఉగాది పర్వదినంతోటే నూతన సంవత్సరం ఏర్పడడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఉగాది పచ్చడి భక్ష్యాలను అందజేశారు. ఇవన్నీ కలిస్తేనే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొని విజయం దిశగా పయనించాలని చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి బాలయ్య గారు ఈ ఉగాది పండుగ పురస్కరించుకొని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముత్యాల బాలయ్య, దాసరి శ్రీనివాస్, గండి వసంతలక్ష్మి, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో ఘనంగా ఉగాది వేడుకలు, ఉగాది పచ్చడి. రామగుండం పట్టణంలోని స్థానిక మేడిచెట్టు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. హిందూ వాహిని, యువ వాహినిల ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తీపి, ఒగరు, చేదు, ఉప్పు, పులుపు, కారం వంటి 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్థానిక ప్రజలకు, వాహనదారులకు పంపిణీ చేస్తూ జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్నిచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానికులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని, యువ వాహిని ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలాగే హిందూ పండుగల విశిష్టతను చాటి చెప్పేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, యువ వాహిని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.